Hi friends, this is Naveen. Welcome to Tech24. Friends, ఈ వీడియోలో మైక్రోమాక్స్ రీసెంట్గా లాంచ్ చేసిన బడ్జెట్ ఫోన్ మైక్రోమాక్స్ IN1Bకి సంబంధించి ఫుల్ డీటెయిల్ ఎక్స్పీరియన్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మరోసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ ఫోన్ని వీళ్ళు 2 వేరియంట్స్లో లాంచ్ చేశారు. ఒకటి 2GB ర్యామ్ 32GB స్టోరేజ్తో, ఇది ఆండ్రాయిడ్ గో ఎడిషన్ వాయిస్తో అయితే వస్తుంది. అండ్ మరొకటి 464GB వేరియంట్, ఇది ఆండ్రాయిడ్ 10తో వస్తుంది. ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, సో ఈ ఫోన్ డిజైన్ అయితే వాళ్ళు లాంచ్ చేసిన ఆ 6999 ప్రైస్ రేంజ్లో అయితే చాలా బాగుంది. అండ్ ప్లాస్టికే అయినప్పటికీ ఈ ప్లాస్టిక్ మనకి చీప్గా అయితే అనిపించదు. అండ్ బ్యాక్ సైడ్ టెక్స్చర్ ఉంటుంది, ఒక రకమైన టెక్స్చర్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. గ్లాజీగా స్లిప్పరీగా అయితే ఉండదు, సులభంగా అయితే మన చేతిలో నుంచి అయితే జారిపోదు. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. అండ్ ఓవరాల్ డివైస్ అయితే బిల్డ్ క్వాలిటీ పరంగా సాలిడ్గా అనిపించింది. అండ్ చూడ్డానికి కూడా మనకి 7000 ప్రైస్ రేంజ్లో మంచి లుకింగ్ ఫోన్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ గురించి మాట్లాడుకుంటే వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. మనకి 3 వైపులా కూడా పైన అండ్ 2 వైపులా కూడా బెజల్స్ అయితే చాలా థిన్గా ఉన్నాయి ఆ ప్రైస్ రేంజ్లో. బట్ బాటంలో చిన్ మాత్రం కొంచెం థిక్గా ఉంది. ఈవెన్ దో 5000 mAh బ్యాటరీతో వచ్చిన ఫోన్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.52 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే చాలా షార్ప్గా ఉంది. వీడియోస్ చూసేటప్పుడు అయితే నాకు ఎప్పుడు ఇది ఒక బడ్జెట్ ఫోన్లా అని అయితే అనిపించలేదు. సో వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి, కలర్స్ కూడా బాగున్నాయి. బట్ ఆటో బ్రైట్నెస్ సెన్సార్ని అయితే వీళ్ళు దీంట్లో ఇవ్వలేదు, అదొకటైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే, సో ఎలాంటి బ్లోట్వేర్ అయితే ఉండదు. సేమ్ మనం IN1 రివ్యూలో కూడా చూసాం. సో ఇందులో కూడా ఎలాంటి బ్లోట్వేర్ లేదు, చాలా క్లీన్గా ఉంది. కొన్ని కస్టమైజ్డ్ ఫీచర్స్ అయితే మీరు సెట్టింగ్స్లో సో ఎనేబుల్ చేసుకోవచ్చు. 3 ఫింగర్ స్వైప్, స్క్రీన్ షాట్, ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్ ఉంది. బట్ కొన్ని ఆప్టిమైజేషన్స్ అయితే అవసరం. సో లేటెస్ట్గా లాంచ్ చేశారు కాబట్టి సో అప్పుడప్పుడు యూఏలో చిన్న చిన్న స్టటర్స్ అయితే నోటీస్ చేశాను. బట్ మేజర్ ఇష్యూస్ అయితే సాఫ్ట్వేర్లో నేనైతే నోటీస్ చేయలేదు ఈ 1 వీక్లో. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ ఆ ప్రైస్ రేంజ్లో చాలా మంచి ప్రాసెసర్ అని అయితే చెప్పుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు సో మరీ ఎక్కువ యాప్స్ని వాడేటప్పుడు అయితే మనం ల్యాగ్ని నోటీస్ చేయొచ్చు. బట్ ఒక 3-4 యాప్స్ని, మామూలు యాప్స్ని, హెవీ యాప్స్ని కాకుండా మామూలు యాప్స్ని బ్యాక్గ్రౌండ్లో ఉంచితే మాత్రం సో ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ నేను కాల్ ఆఫ్ డ్యూటీ అయితే ఆడి చూశాను. సో అక్కడక్కడ చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ తప్పితే సో మీడియాటెక్ హీలియో G35 సో చాలా బాగా పర్ఫామ్ చేసింది ఈ మైక్రోమాక్స్ IN1Bలో. అండ్ మరొక విషయం చెప్పడం మర్చిపోయాను, నేను గేమింగ్ చేసేటప్పుడు కూడా అబ్నార్మల్ హీటింగ్ ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేయలేదు. బట్ మామూలుగా ఈ ఏరియాలో కొంచెం వామ్ అవ్వడం అయితే చూశాను. సో చాలా ఫోన్స్లో ఈ వామ్ అవ్వడం అయితే మనం నోటీస్ చేస్తాం, అదైతే అంత మేజర్ ఇష్యూ అయితే కాదు. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీతో వస్తుంది, USB Type-C పోర్ట్తో వస్తుంది. సో నాకైతే 1 డే పైనే అయితే వచ్చింది బ్యాటరీ లైఫ్. సో ఇంకా నార్మల్ యూజర్స్కి 1.5 డే 2 డేస్ కూడా బ్యాటరీ లైఫ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఛార్జ్ అవ్వడానికి నియర్లీ 3 అవర్స్ టైం అయితే పడుతుంది. సో బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంది. HD+ డిస్ప్లే కావడం వల్ల మనకి సో బ్యాటరీ లైఫ్ 5000 mAh బ్యాటరీతో సో ఈజీగా మనకి నార్మల్ యూజర్స్కి 2 డేస్ పైనే వచ్చే అవకాశం అయితే ఉంది. నాకైతే 1.5 డే వచ్చింది. అండ్ నెక్స్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుకుంటే, సో కెమెరా క్వాలిటీ అయితే చాలా డీసెంట్గా ఉంది. డే టైంలో బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 13+2 MP కెమెరా, ఫ్రంట్ వాటర్ డ్రాప్ నాచ్లో 8 MP కెమెరా ఉంటుంది. సో బ్యాక్ కెమెరా అలాగే ఫ్రంట్ కెమెరా రెండు కూడా డే టైంలో ఈ ప్రైస్ రేంజ్లో అయితే ఇంత మంచి పర్ఫార్మెన్స్ని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇమేజెస్ అయితే చాలా షార్ప్గా ఉన్నాయి. అండ్ కలర్స్ కూడా సో ఆల్మోస్ట్ న్యాచురల్గా అయితే ఉన్నాయి. కాకపోతే బ్యాక్ కెమెరా పోర్ట్రేట్స్ విషయంలో కొన్నిసార్లు డెప్త్ని అయితే తీసుకోవట్లేదు. బట్ ఫ్రంట్ కెమెరా సో పోర్ట్రేట్స్లో కూడా సో ఆ ప్రైస్ రేంజ్లో నేను అంత మంచి డీటెయిల్డ్ ఇమేజెస్ని ఇస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగుంది. 8 MP ఫ్రంట్ కెమెరా అయితే ఈ ఫోన్లో బాగా పర్ఫామ్ చేసిందని అయితే నాకు అనిపించింది. సో ఒక డీసెంట్ కెమెరా అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ మైక్రోమాక్స్ 1B ఆ ప్రైస్ రేంజ్లో. అండ్ కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ విషయంలో కూడా ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ కూడా సో డీసెంట్గానే ఉంది. అండ్ స్పీకర్ అవుట్పుట్ గురించి మాట్లాడుకుంటే, మామూలుగా మనం వీడియోస్ చూసేటప్పుడు సో ఒక వీడియోని అయితే ప్లే చేస్తాను మనదే. హాయ్
ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు ఆస్క్ Tech24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. ఇవి కూడా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేసి అయితే అడగచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. స్పీకర్ వాల్యూమ్ అయితే చాలా లౌడ్గా ఉంది. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ గురించి మాట్లాడుకుంటే, ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మరీ అంత సూపర్ ఫాస్ట్ కాదు, కానీ డీసెంట్గానే ఉందని అయితే చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మైక్రోమాక్స్ 1Bతో ఈ 7 డేస్లో నా ఎక్స్పీరియన్స్. ఓవరాల్గా ఆ ప్రైస్ రేంజ్లో 7000 ప్రైస్ రేంజ్లో మంచి డీసెంట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో చాలా మంచి కెమెరాస్తో, ఈవెన్ ఫ్రంట్ కెమెరా అయితే డెఫినెట్గా బెటర్గా ఉంది. లో లైట్లో మాత్రం ఆఫ్ కోర్స్ ఈవెన్ మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్స్ కూడా యావరేజ్గానే పర్ఫామ్ చేస్తాయి. బట్ డే టైంలో మాత్రం చాలా మంచి కెమెరాస్తో, మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్తో, మంచి బ్యాటరీ లైఫ్తో ఒక మంచి ఆప్షన్ 6999 ప్రైస్ రేంజ్లో. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్కి దగ్గరలోకి వచ్చింది. ఆల్రెడీ ఒక 4 గివ్అవేస్ని అయితే నేను అనౌన్స్ చేశాను. సో ఎండ్ స్క్రీన్లో ఆ గివ్అవే వీడియోస్ ఉంటాయి, మీరు కావాలంటే అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.